హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము అరుణగిరి దర్శనం గురించి తెలుసుకుందాం. మోక్షదాయకమైన అరుణగిరిని గురించి శివుడు అగ్నిలింగంగా అవతరించిన పవిత్ర ప్రదేశమే తిరువణ్ణామలై. చూసి తీరాల్సిన పుణ్యక్షేత్రం. పంచభూతాల స్థలాల్లో ఒకటిగాను, ప్రపంచంలో అతిపెద్ద 8వ హిందూ దేవాలయంగాను పేరొందిన అరుణాచలేశ్వర దేవాలయంలోని పరమశివుణ్ణి దర్శించుకొని గిరి ప్రదక్షిణ చేస్తే ముక్తి లభిస్తుందని నమ్మకం. కార్తీకంలో అరుణాచలం వెళ్ళే వారి సంఖ్య ఏటికేడుకు పెరుగుతుంది. కార్తీక మాసములో ఈ శివక్షేత్రం గురించి చాలా అద్భుతమైన పూజాక ఇది జరుగుతుంది. తమిళనాడులో తిరువణ్ణామలై జిల్లాలోని పచ్చని కొండ పక్కన ఉంటుంది అరుణాచలేశ్వర ఆలయం. కార్తీక దీపోత్సవానికి పెట్టింది పేరు. చిదంబరాన్ని దర్శించిన, కాశీలో మరణించిన, తిరువారూరులో జన్మించినా కలిగే మోక్ష ప్రాప్తి అరుణాచలం అనే పేరును ఉచ్చరించినా చాలు, ముక్తి లభిస్తుంది. అందుకే జీవిత పరమార్థాన్ని తెలుసుకునే వాళ్ళు తప్పక దర్శిస్తుంటారు. తిరువణ్ణామలై పర్వత పాదాల చెంత 25 ఎకరాల్లో నలుదిశలా టీవీగా ఉన్న గోపురాలతో అద్భుతంగా కనిపిస్తుంది శైవక్షేత్రం. బ్రహ్మ విష్ణువుల మధ్య జరిగిన సంవాదాన్ని పరిష్కరించేందుకు శివుడు జ్వాలాస్తంభ రూపాన్ని దాల్చి ఆది అంతాలు కనుక్కోమని చెప్తాడు. అది తెలుసుకోలేని వాళ్ళిద్దరూ తమ ఓటమిని ఒప్పుకొని ప్రార్థించగా రూపాన్ని కుదించుకుని తిరువణ్ణామలై కొండ కింద శివలింగంగా అవతరించాడని పౌరాణిక కథనం. మరో పౌరాణిక ప్రకారం పార్వతీదేవి ఒకసారి సరదాగా శివుడి కళ్ళు మూయడంతో లోకం అంధకారమైందని, అప్పుడు లోకమాత తన తప్పును తెలుసుకుని తిరువణ్ణామలై కొండ దగ్గర తపస్సు చేయగా శివుడు జ్వాలలా ప్రత్యక్షమై లోకానికి వెలుగునిచ్చాడని, తర్వాత గౌరీదేవికి తన దేహంలో స్థానమిచ్చి అర్ధనారీశ్వరుడిగా మారి ఈ పర్వత పాదాల చెంత వెలిశాడని చెబుతారు. సాంప్రదాయక ద్రావిడ శైలిలో ఉన్న ఈ ఆలయాన్ని పల్లవులు, చోళులు, విజయనగర చక్రవర్తులు, తంజావూరు నాయకులు ఇలా ఎందరో రాజులు 1000 సంవత్సరాల పాటు ఎన్నో మార్పు చేర్పులతో కట్టించినట్లు తెలుస్తుంది. మొదటగా చోళులు 9 నుంచి 13వ శతాబ్దం వరకు దీన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది. ఎవరు ఎప్పుడు కట్టించినా 30 అడుగుల భారీ కుడ్యాలు, 2 పుష్కరిణులు, అనేక మందిరాలు, లెక్కలేని విగ్రహాలు, చూడచక్కని శిల్పాలతో ఉన్న ఈ ఆలయ నిర్మాణం అద్భుతంగా ఉంటుంది. ప్రధాన రాజగోపురం 217 అడుగుల ఎత్తులో 11 అంతస్తులతో దేశంలోని 2వ అతిపెద్ద గోపురంగా ఖ్యాతి చెందింది. సింహం శరీరము, ఏనుగు తలతో ఉన్న యాళి రూపంలో చెక్కిన స్తంభ శిల్పకళ కళ్ళకు కట్టిపడేస్తుంది. ఆలయ ప్రాంగణంలో చిన్న పెద్ద కలిసి మొత్తం 9 గోపురాలు, 5 ప్రాకారాలు ఉన్నాయి. 5వ ప్రాంగణంలోని 1000 స్తంభాల మండపాన్ని కృష్ణదేవరాయలు నిర్మించారు. 3వ ఆవరణలో 16 స్తంభాల దీపదర్శనం మండపం లేదా కాంతి మందిరం ఉంటుంది. ఇక్కడున్న వృక్షాన్ని పవిత్రమైనదిగా భావిస్తారు. సంతానలేమితో బాధపడే వాళ్ళు కొమ్మలకు చిన్న ఊయల కట్టి మొక్కుతారు. గర్భాలయంలో శివలింగం పెద్దదిగా ఉంటుంది. దీన్నే తేజోలింగం అని అంటారు. సన్యాసి జీవితం ద్వారా కర్తవ్యం, ధర్మం, త్యాగం, విముక్తికి ప్రతీకే ఈ అగ్నిలింగం అని చెబుతారు. శివుడికి ఒకవైపున అపీత కుచాలంబ అనే పేరుతో పార్వతీదేవి ఉంటుంది. ఆలయం లోపల హాల్లోని నేలమాలిగలో పాతాళలింగం ఉంటుంది. అక్కడే రమణ మహర్షి ధ్యానముద్రలో ఉండేవాడట. అరుణాచలంలో స్వామికి ఉదయం 8 నుంచి రాత్రి 10 గంటల వరకు రోజుకు 6 సార్లు ఆచార రీతులను అన్ని పండుగల్ని నిర్వహిస్తారు. తమిళ నెల ప్రకారం నవంబర్ లేదా డిసెంబర్లో వచ్చే కార్తికేయ మహోత్సవాన్ని 10 రోజుల పాటు నిర్వహిస్తారు. పౌర్ణమికి 9 రోజుల ముందు ధ్వజారోహణంతో ప్రారంభమై ఉదయం రాత్రి వేళల్లో స్వామిని వెండి వాహనంపై ఊరేగిస్తారు. చివరి రోజు అయిన కార్తీక పౌర్ణమి నాడు దీపోత్సవాన్ని చూసేందుకు భక్తులు పోటెత్తుతారు. ఈరోజు రాత్రి వెండి వృషభ వాహనంపై అరుణాచలేశ్వరుని పర్వతం చుట్టూ ఊరేగిస్తారు. పౌర్ణమి రోజు సాయంత్రం 6 గంటలకు 7 అడుగుల ఎత్తైన రాగి పాత్రలో 3000 కిలోల నెయ్యి పోసి 1000 మీటర్ల దూదితో పొడవాటి దీపాన్ని వెలిగిస్తారు. దీన్నే మహాదీపం అంటారు. ఈ జ్యోతిని చూసేందుకు లక్షలాది భక్తులు తరలి వస్తారు. ఈ దీపం కనీసం ఓ వారం పాటు వెలుగుతూ చుట్టుపక్కల 30 కిలోమీటర్ల వరకు కనిపిస్తుంది. అరుణాచలంలో ఎందరో యోగులు, సిద్ధులకు అనుబంధం ఉంది. వారిలో ఒకరైన రమణ మహర్షి అరుణాచలాన్ని ఆత్మస్వరూపంగా భావించేవారు. కైలాసం, కాశీ, చిదంబరం ఈ క్షేత్రాలన్నిటినీ శివుడు కొలువు తీరుతాడు. కానీ శివరూపమే అరుణాచలం.
ఈ కొండ చుట్టూ చెప్పులు లేకుండా శివనామస్మరణంతో నెమ్మదిగా తిరగడం ఒక యోగా అన్నారు మహర్షి. అందుకే అక్కడ ఆలయం కన్నా కొండకే ప్రాధాన్యత ఇస్తారు భక్తులు. దీని చుట్టూ చేసే ప్రదక్షిణ గిరివాలం అంటారు. అరుణం అంటే ఎరుపు, ఆచలం అంటే కొండ, అరుణాచలం అంటే పాపాలను తొలగించేది అని పండితులు చెప్తారు. కోరికల కోసం కాకుండా జ్ఞాన సముపార్జన కోసమే పౌర్ణమి రోజుల్లో భక్తులు అరుణాచలానికి చేరుకుని గిరివాలం చేస్తారు. కార్తీక పౌర్ణమి నాడు ఆ సంఖ్య మరీ ఎక్కువగా ఉంటుంది. కొండ చుట్టూ ఒకసారి ప్రదక్షిణం చేయాలంటే 14 కిలోమీటర్లు నడవాలి. గిరివాలం దారిలోనే ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం అనే పేర్లున్న అష్టలింగాలు ఉన్నాయి. ఇవి భూమి వేర్వేరు దిశలలో సూచిస్తుంటాయి. ఈ 8 లింగాలను, తీర్థాలను రాజరాజేశ్వరి ఆలయాన్ని, దక్షిణామూర్తి ఆలయాన్ని దర్శించుకుంటూ ప్రదక్షిణలు పూర్తి చేస్తారు. భక్తుల పుణ్యం పౌర్ణమి నాటి చంద్రకాంతి సమక్షంలో కొండ మీద దివ్య ఔషధ మొక్కలు, చల్లని గాలులను ఆస్వాదిస్తూ శివస్మరణం చేయడమే వల్ల మానసిక శారీరక ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. 100% సత్యం. అందుకే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలనికే జ్ఞానాన్వేషకులు అయస్కాంతంలో ఆకర్షిస్తుంది అరుణాచలం. సుప్రసిద్ధ జ్ఞానక్షేత్రం.